డిఎంకే నుంచి ఆల్రెడీ కాంగ్రెస్ వెళ్ళిపోయింది. కాంగ్రెస్ వెళ్ళిపోయిన తర్వాత సింగిల్ పార్టీగా ఉన్న డిఎంకే అట్ ద సేమ్ టైం అన్నా డిఎంకే పుడుచేరిలో వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరినీ వాళ్ళు ఫామ్ హౌస్ లో పెట్టి ఉంచారు. వాళ్ళందరినీ ఈ రోజు చెన్నైకి తరలిస్తున్నారు అన్నా డిఎంకే పళనిస్వామి. ఇది రాజకీయ సంక్షోభంగా మారబోతుందా? ఇది ఒక విశ్లేషణగా ఉంది. ఇదే తరుణంలో విజయ్ చేసిన స్టేట్మెంట్, మేమందరం మూకముడిగా రాజీనామా చేస్తాము. కానీ ఇక్కడ ఒక లాజిక్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఎస్ ఇది ఒక పొలిటికల్ సంక్షోభం అవుతుంది. ప్రజల మ్యాండేట్ కి ధిక్కరించి అన్నా డిఎంకే కనుక పొత్తు పెట్టుకుంటే విజయ్ రాజీనామా అనేది విజయ్కి ఏ రకంగానూ స్వలాభంగా కనిపించింది. ఎందుకంటే 107 స్థానాలు రాజీనామా చేస్తే దానివల్ల ఏం ఫరక్ పడదు. మళ్ళీ 107 స్థానాల్లోనే ఎన్నికలు వస్తాయి తప్ప మిగతా 234 చోట్ల ఎన్నికలు రావు కదండి. ఇట్స్ అ ప్యాకేజ్. ఓన్లీ 107 ప్లేసెస్ లో వస్తాయి. 118 మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయి తీరాలి విజయ్. సో విజయ్ కున్న సంక్షోభంలో ఈ రోజు గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వట్లేదు. ఆయన 112 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు నా దగ్గర ఉన్నారంటే అది కూడా లెజిటిమసీ నేను చెక్ చేస్తాను అని చెప్పి లీగల్ స్టాండ్ ఏంటి, ఆ లెటర్ ప్రతి ఒక్కటి నేను చెక్ చేసిన తర్వాతే ఓకే చేస్తాను, నేను రాజకీయ సంక్షోభాన్ని తీసుకురాను, ఇది నా డ్యూటీ అని చెప్పి గవర్నర్ వచ్చారు. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే తమిళనాడులో ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్పాడు తమిళనాడు మీది కాదు. ఎడిటర్ వేయండి బయట. ఇక్కడ you will never ever in your entire life rule over the people of Tamil Nadu. It cannot be done. ఇక్కడ క్లియర్ గా ఈవెన్ మనం చూసుకుంటే విజయ్ కూడా తను చేసిన స్టేట్మెంట్ లో తమిళనాడు గురించి తామరాకు మీద నీటి బొట్టు కానీ కమలం వికసించలేదు తమిళనాడులో అన్నారు. ఎడిటర్ ఇక్కడ కూడా వేయండి బయట. మళ్ళీ தாமரை இலையில தண்ணியே ஒட்டாது, தமிழக மக்கள் மட்டும் எப்படி ஒட்டுவாங்க? వీళ్ళిద్దరు స్టాండ్స్ చూస్తే గనక ఎన్నికల కంటే ముందు నుంచి రాహుల్ గాంధీ విజయ్ వాళ్ళిద్దరూ ఒక సమీకరణలో ఉన్నట్టు అనిపిస్తుంది డెఫినెట్ గా.